నా నమ్మకం ఏంటంటే ఎప్పుడైనా ఒక రైట్ ఇంటెన్షన్తో ఒక ఒక హార్ట్ పెట్టి ఒక సినిమా చేస్తే జనాలు దాన్ని పక్కా ఆదరిస్తారని తెలుసు. బట్ డ్యూ టు మెనీ రీజన్స్ మాకు ఫస్ట్ వీక్లో కొంచెం మేము అనుకున్నంత బుకింగ్స్ రాకపోవడం. బట్ మీడియా వాళ్ళు ఎలాగైతే మీరు నించొని అరే ఈ సినిమా ఎలాగైనా ఇంకో 10 మంది చెప్పాలరా అని మీరు భుజాల మీద వేసుకొని వెళ్ళిన ప్రతి ఒక్కరికి శివ సార్, నాగేంద్ర సార్ పర్సనలీ నన్ను పిలిచి ఒక ఇంటర్వ్యూ కూడా తీసుకొని అంటే 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 నిజంగానే అంటే ఆ జెన్యూనిటీ అనేది ఇప్పుడు మనం ఆ ఫిల్మ్ మేకింగ్లో ఆనెస్టీ కనిపిస్తేనే అంత ఇది. అండ్ ఐ థింక్ వీ మేడ్ అన్ ఆనెస్ట్ ఫిలిం. దానికి మీరందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ. అండ్ నాకు మెయిన్గా మీమర్స్కి థ్యాంక్ యూ చెప్పాలని ఉంది. ఎందుకంటే అసలు వాళ్ళు చేసే ఎడిట్స్ మామూలు ఎడిట్స్ కాదు అవి. వాళ్ళు అంటే నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ వల్ల హిట్ అయిన సినిమా అని నేను ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చేసిన ఎడిట్స్ ఫస్ట్ వీక్ తర్వాత నర్సింగ్లో ఒక సీన్ వెళ్ళింది బయటికి. నర్సింగ్ సీన్ వెళ్ళిన తర్వాత దెన్ ఒక ఆయన వచ్చిండు, ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి నేను సినిమాకి వెళ్ళినండి అన్నాడు. ఆయన రీల్ ఇంకా వైరల్ అయింది. ఇలా ఇన్స్టాగ్రామ్ వల్ల హిట్ అయింది. ఐ బిలీవ్ మీమర్స్కి ఈ ఎడిట్ చేసిన వాళ్ళందరికీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక సినిమా నచ్చితే వాళ్ళు స్పెషల్గా టైం తీసుకొని ఎడిట్ చేసి అరే ఇది ఇట్లయితే రీచ్ అవుతుంది అని వాళ్ళు పర్టికులర్గా ఎడిట్ చేసి అన్ని చేసినందుకు మీమర్స్కి, ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఐ వాంట్ థ్యాంక్ ద ఆడియన్స్. అసలు అంటే మీ అదే చెప్తున్నారు కదా, ఒక రైట్ ఇంటెన్షన్తో చాలా లవ్ పెట్టి ఒక సినిమా చేస్తే జనాలు అరే చూసిన ప్రతి ఒక్కరికి ఒక 10 మందికి చెప్పారు ఈ సినిమా గురించి. ఫస్ట్ వీక్ మెల్లగా టాక్ స్ప్రెడ్ అయింది. తర్వాత సెకండ్ వీక్ హౌస్ఫుల్స్ అయ్యాయి. థర్డ్ వీక్ స్క్రీన్లు పెరిగినాయి. ఇవన్నీ మేము చూస్తుంటే మా కళ్ళ ముందు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మా కళ్ళ ముందు ప్రతిదీ ఇట్లా ఎవ్రీ స్టెప్ అంటే ఫస్ట్ వీక్ ఎట్లా ఉండే మూమెంట్, దెన్ సెకండ్ వీక్ హౌస్ఫుల్ కావడం, థర్డ్ వీక్ స్క్రీన్స్ పెరగడం, ఆల్ బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్. అండ్ ఫస్ట్ నుంచి మేము కూడా అదే అంటే నేను కూడా ఒక ఆడియన్స్ లాగా స్క్రిప్ట్ ఉన్నప్పుడు అరే థియేటర్లో మాత్రం ఈ సినిమా దద్దరిల్లిపోతుంది, అన్ని హై మూమెంట్స్ ఉన్నాయి. అండ్ నేను ఒక ఆడియన్స్ లాగా ఆబ్వియస్లీ స్క్రిప్ట్ అయినప్పుడు నేను ఒక ఆడియన్నే కదా. అండ్ ఆడియన్స్ నేను ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు అండ్ వాళ్ళు ఈ సినిమాని ముందు తీసుకెళ్ళారు. సో ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ది ఆడియన్స్. మీ మెసేజ్ అన్నీ చదువుతున్నాను నేను. ఇన్స్టాగ్రామ్లో పెద్ద పారాగ్రాఫ్లు పెడుతున్నాను మెసేజ్లు అన్నీ నేను చదువుతున్నాను. రిప్లై ఇవ్వలేదేమో బట్ అన్నిటికీ రిప్లై ఇవ్వలేను. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ వాంట్ థ్యాంక్ ఎవరంటే ఈ జర్నీలో శ్రీకాంత్ అన్న. అసలు ఈ సినిమా అంటే నాకు ఈ సక్సెస్ ఇదంతా పక్కన పెడితే అంటే నాకు సినిమా రిలీజ్ కాకముందే ఒక సక్సెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, ఒక సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు నాకు యాజ్ అన్ యాక్టర్. అంటే ఒక డైరెక్టర్తోని నాకు ఇప్పుడు 3 years నుంచి ట్రావెల్ చేస్తున్న ఈ స్క్రిప్ట్తోని. కానీ ఇంకా 2 సంవత్సరాలు కూడా నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఐ బిలీవ్ ఇట్స్ నెవర్ అబౌట్ ద డెస్టినేషన్, ఇట్స్ నెవర్ అబౌట్ ద జర్నీ, ఇట్స్ ఆల్ అబౌట్ ద కంపెనీ నువ్వు ఎవరితో పని చేస్తున్నావు అని. అండ్ దివానాలో నాకు దొరికిన ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు నర్సింగ్ కానీ టోనీ కానీ అంటే మేము అసలు ఎంత ఎంజాయ్ చేస్తుండే అంటే ఈ ప్రాసెస్. ఐ థింక్ ఫిలిం మేకింగ్లో ఒక యాక్టర్కి ఇట్లాంటి సినిమా రావడం, ఇట్లాంటి టీం రావడం ఇట్స్ ఎ ప్రివిలేజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ అన్న. నువ్వు ఏ కథ అయిపోయినా నేను ఓకే చేస్తా. నువ్వు మీతోనే ఇంకా సినిమాలు చేయాలి. అండ్ ఆన్ కెమెరా చెప్తున్నా. అండ్ అదే నాకైతే ఐ థింక్ ఇంకా థ్యాంక్ యూ చెప్పాల్సిన చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ ఈశ్వరానికి ఇప్పటిదాకా ఎప్పుడు ఏ స్టేజ్ మీద చెప్పలేదు. కానీ ఈశ్వరన్న అంటే ఇది హానెస్ట్ చెప్తా, ఎవరేమనుకోవద్దు. మా సినిమాకి కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయి. ఏది ఫస్ట్ 20 minutes కొంచెం ఎస్టాబ్లిష్మెంట్లో కొంచెం అరే ల్యాగ్ అవుతుంది సినిమా ల్యాగ్ అవుతుంది అన్నారు. కానీ అది కూడా ల్యాగ్ లేకుండా చేసింది మా ఈశ్వరన్నదే. ఎందుకంటే ఆయన మ్యూజిక్ కూర్చోబెట్టింది త్రూ అవుట్ ద ఫిలిం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నాకు ప్రతి సీన్ ఇట్ వాజ్ యాడింగ్ సో మచ్ టు ఎవ్రీ సీన్. అంటే సీన్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చినా మ్యూజిక్ దాన్ని ఎలివేట్ చేయడం అనేది. ఈశ్వరన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. అండ్ ఎవ్రీవన్, మానస గారు కాస్ట్యూమ్స్తో కానీ, ఝాన్సీ గారు ప్రొడక్షన్ డిజైన్ అండ్ క్యామ్ ఎంటర్టైన్మెంట్ ఎగ్జిక్యూట్ చేశారు. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మహేష్ అన్న ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా ప్రొడ్యూసర్స్ వాసు అండ్ శ్రీ గారు.
ఈ సినిమా కోసము నాకు తెలిసి నా కళ్ళ ముందు నేను చూసింది అంటే అందరికంటే ఎక్కువ కష్టపడ్డది వీళ్ళిద్దరే. డే అండ్ నైట్ అంటే మేము మధ్యలో ఎక్కడైనా రిలాక్స్ అయ్యటం వీళ్ళని ఫోన్ చేసి వీళ్ళని ఇంకా టార్చర్ పెట్టి ఏమవుతుందో అని వాళ్ళకు కూడా తెలియదు ఏమవుతుందో కానీ వాళ్ళకి అన్నీ అప్డేట్ అడగడం ప్రతిదీ. బట్ ఎవ్రీ టైం ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఈ సినిమాని ముందు తీసుకెళ్ళి వాళ్ళు పడ్డ కష్టము ఐ థింక్ ఈ సినిమా ఈ షేప్ తీసుకోవడం జస్ట్ బికాస్ ఆఫ్ యూ బోత్. అండ్ నాకైతే ఒక మంచి మోర్ దెన్ ఐ థింక్ ప్రొడ్యూసర్స్ ఐ థింక్ ఐ మేడ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐ హోప్ టు వర్క్ విత్ యూ అగైన్ అందరం ఒక సింకులు ఉంటాం అందరము అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యాజ్ ఐ సెడ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద కంపెనీ అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ ద బెస్ట్ కంపెనీ. యూ గైస్ ఆర్ అమేజింగ్ అండ్ ఐ హోప్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్. ఎస్ థ్యాంక్ యూ. అండ్ నేను ఐ వాంట్ థ్యాంక్ ఆహా వాళ్ళందరికీ. అంటే నేను ఈ ఈవెంట్ వచ్చినంత వరకు నాకు కూడా తెలియదు మీ అందరికీ ఈ సినిమా ఎంత ప్రేమ అని. అంటే నేను మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు బట్ దివాన్ అనే సినిమాకి మీరు ఇంత లవ్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీకు ఈ సినిమా ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అంటే మేము ఐ ఫీల్ లైక్ దివాన్ ఈజ్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ అనే ఫీలింగ్ ఉంది. అండ్ ఐ హోప్ ఇట్ మేక్స్ గుడ్ నెంబర్స్. ఆహా గురించి పర్టికులర్గా చెప్పాలంటే నా కెరియర్ ఐ మేడ్ మై కెరియర్ అని ఆహా. అంటే నా కెరియర్ స్టార్ట్ అయింది ఆహా. నా కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చింది ఆహా. సో ఐ థింక్ అంటే నేను ఆహా మీకు తెలుసో తెలియదు ఆహా అడాప్టెడ్ చైల్డ్ అంటారు నన్ను. నా ఫస్ట్ నన్ను ఎప్పుడు యూట్యూబ్ చేసే రోజుల నుంచి అంటే ఓటీటీలో ఒక సినిమాలో లీడ్లా రావడం అనేది ఇట్స్ అ బిగ్ జంప్ నాకు. అంటే యూట్యూబ్ ఇంకొన్ని సంవత్సరాలు వేసిన తర్వాత సర్లే చూద్దాంలే ఏదైనా మంచి స్క్రిప్ట్ వస్తే థియేటర్లోకి వద్దాము మంచి థియేటర్ సినిమా వస్తే అది చేద్దాం అనుకున్నా. కానీ అదే టైంలో కోవిడ్ అంటే కోవిడ్ ఇట్స్ వెరీ అది చాలా మందికి చాలా చేసింది బట్ నాకైతే చాలా మెయిల్ చేసింది కోవిడ్. బికాజ్ ఐ ఫీల్ లైక్ ఓటీటీస్ అప్పుడే జనాలు థియేటర్లో వదిలేసి ఓటీటీలో చూడటము, అదే టైంలో ఆహా అనే ప్లాట్ఫామ్ పెట్టడము, అందులో వన్ ఆఫ్ ద ఫస్ట్ రిలీజెస్ మెయిల్ అని ఒక సినిమా రావడము, నాకు ఆ ఆపర్చునిటీ రావడము. అండ్ అక్కడి నుంచి నాకు అదే కాదు ఆహా గేమ్ మీ మల్టిపుల్ ఆపర్చునిటీస్. దాని తర్వాత నేను ఒక 2 వెబ్ సిరీస్ చేసిన తరగతి గది అని అర్థమైంది అరుణ్ కుమార్ ఇంకో 2 వెబ్ సిరీస్ చేయడం. అండ్ అర్థమైంది అరుణ్ కుమార్లో మా ప్రొడ్యూసర్ తన్వి అనమాట. సో నేను ఒకరోజు ఇట్లా ఒక సినిమా మాకు స్టోరీ ఉంది కానీ ప్రొడ్యూసర్ లేరనమాట ఆ టైంలో. సో తన్వి ఒకరోజు నేను తన్వి లంచ్కి వెళ్ళాం అనమాట. షీఈస్ మై ప్రొడ్యూసర్. సో తన్వి ఏమన్నది ఇట్లా నేను చెప్పిన ఇట్లా ఒక సినిమా ఉంది ప్రొడ్యూసర్లు లేరు చూస్తున్నాం మేము దివానా అని ఒక సినిమా ఉంది అంటే తన్వి అవునా వాసు చూస్తున్నాడు స్టోరీస్ కోసం ఒకసారి వాసు చెప్పండి. సో ఆహా వల్లనే ఈ జర్నీ స్టార్ట్ అయింది అండ్ తన్వి వల్ల ఈ జర్నీ స్టార్ట్ అయింది. ఐ వాంట్ థ్యాంక్ తన్వి. సో అక్కడ నెక్స్ట్ విన్న తర్వాత ఇమీడియట్గా ఆహా వాళ్ళకి నాకెంత నచ్చిందో వాళ్ళకు కూడా అంతే నచ్చడము. అది తర్వాత మెల్లగా అరవింద్ సార్ వెళ్ళడము, అరవింద్ సార్కి నచ్చడము. అంటే ఇట్స్ ఐ ఫీల్ లైక్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మై స్పెషల్ ఫిలిం ఈజ్ రిలీజింగ్ on a special platform which made my career. Thank you so much AHA and I hope this will get you full subscriptions అన్నీ వచ్చేసి ఇంకా పెద్ద బడ్జెట్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఇంకా ఇంకోరా మర్చిపో మా డిఓపి సార్కి థ్యాంక్ యూ సార్ అండ్ వేడి కదా. బట్ ఆయన కూడా నన్ను నాకు అరే ఓకేలే బాగానే హీరోలాగా పనికొస్తుంది అనే ఫీలింగ్ వచ్చింది. అంత బాగా చూపించిండు, అంత బ్యూటిఫుల్ వాళ్ళ లైఫ్ని క్యాప్చర్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ అండ్ హీ డిడ్ ఇట్ విత్ సో మచ్ ఆఫ్ కన్విక్షన్ అండ్ ఐ థింక్ సో మచ్ ఆఫ్ బ్యూటీ అని తీసుకొచ్చిండు స్క్రీన్ మీదకి. థ్యాంక్ యూ వంశీ సార్. అండ్ మర్చిపోయాడు సారీ. అండ్ ఆల్సో వాంట్ థ్యాంక్ విజయ్ దేవరకొండ అన్న, శ్రీ విష్ణు అన్న అండ్ విశ్వక్సేన్ అన్న, కిరణ్ అఘోరం గారు, వీళ్ళందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీళ్ళు ఈ సినిమాకి సపోర్ట్ చేశారు. నందిని రెడ్డి మ్యామ్, సమంత మ్యామ్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే సారీ. బట్
ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా ఫైనల్లీ ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఆహాలా అంటే థియేటర్లో మిస్ అయిన వాళ్ళందరికీ ఐ ఫీల్ సాడ్ ఫర్ యూ గైస్. ఎందుకంటే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసింది అది ఓటీటీలో చేయలేరు. బట్ ఐ బిలీవ్ మీరు ఒక మంచి హోమ్ థియేటర్లో వేసుకోండి సినిమా, ప్రొజెక్టర్ పెట్టుకొని ఒక మంచి గ్యాంగ్ తోటి మంచి పాప్కార్న్ తీసుకొని చూడండి. దివానా ఒక మంచి ఫ్యామిలీతో చూసే ఒక అద్భుతమైన పిక్చర్ అండ్ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు డెఫినెట్లీ ఇస్తుంది. అంటే చాలా రేర్గా వచ్చే ఫిలిం. ఇంకా అంటే అంటే మాటలు చెప్పలేము ఎక్స్పీరియన్స్ ఏమిస్తుందో మీకు ఈ సినిమా. ఓకే ఎట్లా చెప్పాలి, బట్ డెఫినెట్లీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇప్పుడు మేము ఒక లవ్ స్టోరీ అని చెప్పి మేము ఒకటే దానికి రెస్ట్రిక్ట్ అవ్వలేదు. దెర్ ఇస్ ఫ్యామిలీ, దెర్ ఇస్ ఫ్రెండ్షిప్, మోస్ట్ ఇంపార్టెంట్లీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ లవ్. బట్ ఇవన్నీ ఎమోషన్స్ ఉన్న సినిమా. ప్రతి ఎమోషన్ మీరు ఫీల్ అవుతారు అండ్ ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతారు. అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ లెర్న్ అవుట్ దిస్ ఫిలిం. దివానా అస్సలు ఓటీటీలో మిస్ కాకండి. ఆహాలో ఇట్స్ స్ట్రీమింగ్ రైట్ నౌ. ఈరోజు గోల్డ్ సబ్స్క్రైబర్స్కి అండ్ టుమారో అందరు సబ్స్క్రైబర్స్ అందరికీ డోంట్ మిస్ ఆహా ఆన్ ఓటీటీ ఆన్ ఆహా. ఇది కట్ చేసుకోండి మళ్ళీ. డోంట్ మిస్ ఆహా, డోంట్ మిస్ దివానా ఆన్ ఆహా. నా గ్యారంటీ ఇట్ విల్ బి అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.